హాయ్ దిస్ ఇస్ మీ లాసన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. శనివారం గారా ఈరోజు? శనివారం డిస్మాండిల్ వర్క్ ఎట్ చింతకుంట విలేజ్లో డిస్మాండిల్ వర్క్ 3 కాలాలు విత్ ఏమంటారా దాన్ని పెడస్ట్రాల్ ఇంటి ఓనర్ కాలాలకు దిగుతున్నాడు. ఒకసారి అయితే ఈ వర్క్ అయితే చూద్దాం. ఇప్పుడు అయితే టైం వచ్చేసి 2 o'clock. 2 కంప్లీట్, ఇంకొకటి అయితే ఉంది 1 2 3. ఇప్పుడు ఈ వర్క్ అయితే చూద్దాం మనం. డిస్మాండిల్ వర్క్ చింతకుంట విలేజ్ చెరువుకు దగ్గరలో ఒకటైతే కంప్లీట్ విత్ పెడస్ట్రాల్. రెండవది సరిపోయిందారా? 20 ఇంచులు ఉందా? ఏం కావాలా, సరిపోతుందిలే. 4 గంపలు వేస్తారు. ఏమన్ ఇది పైన కూర్చు, కిందికి వస్తుంది. కింద కూర్చుతే ఇంకా ఇంత కింద అయితే పైన కూర్చు. అవతల సైడ్ మంచి అవుతావు అని కూర్చు. అటు అవతల ఆడ కూర్చో. ఇది చూడు, అట్లా కూర్చో. ఇదో ఇటు కూడా ఇక్కడ అది చూడు. ఇప్పుడైతే సిట్ రైట్ అయింది చూడు. ఇంకొకటి విత్ పెడస్ట్రాల్ కాలం. డిస్మాండిల్ వర్క్ ఇది వాల్ రాప్. ముందలకి 13 ఫీట్లు విత్ స్లాబ్ వేయాలి. నెక్స్ట్ ఇప్పుడైతే పుట్టింగ్లు కంప్లీట్. హాయ్ దిస్ ఇస్ మీ లాసన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మై లిటిల్ ప్రిన్సెస్ దివ్యశ్రీతో హాయ్ చెప్పు డాడీ. హాయ్ చెప్పు ఇట్లా హాయ్. ఈరోజు శనివారం సాయంత్రం 4 o'clock అంటే 3:30 అయింది. చింతకుంట విలేజ్ నుంచి వచ్చే వరకు అయితే ఈ టైం అయింది. మార్నింగ్ 6 o'clock అట్లా బయలుదేరి చింతకుంట విలేజ్కి అయితే పోయినాం. అక్కడ కొత్త పని, డిస్మాండిల్ పని, కొత్త పని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటుంది. అది ఈరోజు పుట్టింగ్లో అయితే వేసి రావడం అయితే జరిగింది. 3 కాలాలు ఆల్రెడీ ఉన్న ఇల్లును ముందుకు జరపడం, ఒక 13 feet ముందుకు జరిపి 3 కాలాలు ఉన్న ప్లేస్ నుంచి ముందుకు 13 feet ముందుకు జరిపి 3 కాలాలు వరుసగా పుట్టింగ్లు వేసి అంటే చేసి రావడం అయితే జరిగింది అనమాట. అది కొత్త పని. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి నడిచే పని ఒకటి, దాని తర్వాత చింతకుంట విలేజ్లో ఒకటి అనమాట. అయితే మార్నింగ్ పోయి వేసుకొని వచ్చే వరకు అయితే నేను పోయినమ్మడే మార్కింగ్ చేసుకొని పుట్టింగ్లు దించే అంటే లేబర్ వేస్తున్నారు. అది కంప్లీట్ చేసుకొని వచ్చే వరకు అయితే ఈ టైం అయితే అయ్యింది. నెక్స్ట్ 2 days తర్వాత అంటే 1 or 2 days తర్వాత నెక్స్ట్ వర్క్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. అయితే ఇప్పటి వరకు అయితే ఈ సైడ్లో నడుస్తుంది, ఆ సైడ్లో నడుస్తుంటుంది కాబట్టి అది ఇది 2 అయితే ఉంటాయి అదనమాట. మార్నింగ్ పోయినా ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock కంప్లీట్ అయింది. 2 o'clock నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. ఈరోజు సంత ఆల్రెడీ విలేజ్లో. ఇప్పుడు నేనైతే షాప్ దగ్గరికి అయితే బయలుదేరాలన్నమాట. ఈ చింతకుంట విలేజ్ బ్లాగ్ అయితే, ఈ వర్క్ బ్లాగ్ అయితే చెప్పాలన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. దివ్యశ్రీ హాయ్ చెప్పవా? దివ్యశ్రీ ఎవరు? హక్కోళ్ళకు ఇట్లా హాయ్ చెప్పు. అక్కకు హాయ్ చెప్పవా? అక్కకు హాయ్, అక్కకు హాయ్ చెప్పు. చైత్ర అక్కకు అండ్ అర్చిత, ప్రాద్య తమ్మునికి హాయ్ చెప్పవా? ఇట్లా మా దివ్యశ్రీతో మేము
ఊరికే సతాయిస్తుంది మా దివ్యశ్రీ. అసలు ఒకటే ఏడుస్తుంది ఎప్పుడు. సాయంత్రం పూట అయితే ఒకటే ఇబ్బంది పెడతారు అనమాట. నైట్ పూట పండుకోనియదు, మస్తు ఇబ్బంది చేస్తుంది కదా. అన్నం తిన్నావా అన్నం ఎంత తిన్నావు? ఇంత తిన్నావా బువ్వా? చెప్పు వాళ్ళ కాయ చెప్పు. ఇట్లాను ఈ గుళ్ళలు ఇట్లా లైట్గా అయితే తగ్గినాయి. పప్పి నాకు ఓకే పప్పి. బాబా వెరీ గుడ్ డాడీ. ఇక్కడ మరి ఈడ 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 ఈడయి 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 ఈడాడు. అట్లా చేస్తుంది మా దివ్యశ్రీ అయితే. చైత్ర ఆల్రెడీ స్కూల్కి అయితే వెళ్ళింది. ఈరోజు మార్కెట్ కాబట్టి షాప్ దగ్గరికి వెళ్తే అక్కడికి అయితే వస్తుందేమో. ఇంకా ఈరోజు అయితే ఇది పొద్దుగాల 6 o'clock వరకు లేచి రెడీ అయ్యి చింతకుంట పోయి వర్క్ అయితే చేసుకొని వచ్చే వరకు అయితే ఈ టైం అయింది. ఇప్పుడు ఇంతటితో ఈ బ్లాగ్ అయితే కంప్లీట్. నెక్స్ట్ ఈ శనివారం సాయంత్రం చాలా రోజుల తర్వాత నేను షాప్ అయితే తీసినా కదా, అక్కడికి వెళ్ళి వీలైతే బ్లాగ్ అయితే ఒకటి మన షాప్ గురించి ఒక బ్లాగ్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఖచ్చితంగా. ఈరోజు సంత కాబట్టి మొత్తం గందరగోళంగా అయితే ఉంటుంది. చాలా రోజుల తర్వాత నేను ఈ సంత మార్కెట్ రోజు నేను షాప్ తీయడం అయితే జరుగుతుంది. చూద్దాం ఎట్లుంటుంది ఏంది ఆ గందరగోళం వల్ల చాలా రోజుల తర్వాత షాప్ తీయడం. ఇదైతే థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ. బాయ్ 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 చెప్పు డాడీ. బాయ్ చెప్పు. చెయ్యి ఈడ లేస్తుంది, పైకి లేస్తలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్ 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 చెప్పు డాడీ. బాయ్.